లోతుకుంట ఆర్మీ భూముల్లో హైడ్రాకు దెబ్బ. అనుమతి లేకుండా వస్తే సంఖ్యలు వేయండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై ఆగ్రహం. పేదల ఇండ్లనే కూలగొడుతురన్న హైకోర్టు. Because that land is in defense. We'll ask them to be posted there and we will see. ఎర్రకుంట చెరువు ఆక్రమణపై కోర్టు నోటీస్. Let him not act smart. The court. Or let his not people act smart. There are photographs. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు క్యూ న్యూస్. హైదరాబాదులో అక్రమాల మీద కొరడా జులిపిస్తున్న హైడ్రాకు తెలంగాణ హైకోర్టు నుంచి పెద్ద షాకే తగిలింది. హైడ్రా తీరు, కమిషనర్ రంగనాథ్ పనితీరు మీద న్యాయస్థానం ఇవాళ రెండోసారి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. లోతుకుంట ఆర్మీ భూముల పంచాయతీల హైడ్రా అధికారుల మీద తీవ్రంగా మండిపడ్డది కోర్టు. కోర్టును పట్టించుకోకుండా మళ్ళా గిట్లాంటి దిక్కు పోతే అరెస్టు చేసి సంఖ్యలు వేయాలని ఆర్మీకి ప్రత్యేకంగా చెప్పింది. ఉత్తగా పేదోళ్ల ఇండ్లనే కూలగొడుతురని అసహనం వ్యక్తం చేసింది. అసలు ఈ ముచ్చటేందో ఇప్పుడు మనం చూద్దాం. సికింద్రాబాద్ లోతుకుంట ఆర్మీ భూముల కాడ హైడ్రా పదే పదే జోక్యం చేసుకుంటుందని తెలంగాణ హైకోర్టు మండిపడ్డది. ప్రైవేట్ జాగాలల్లా కోర్టు అనుమతి లేకుండా మళ్ళా గిట్లా అడుగు పెడితే హైడ్రా అధికారులను అదుపులోకి తీసుకొని బేడీలు వేయాలని ఆర్మీని ఆదేశించింది. అటు దిక్కు ఎవ్వరు అయినా సరే వదిలిపెట్టొద్దని, అవసరమైతే హైడ్రా ఆఫీసర్లను ఆర్మీ స్థావరంలోనే బంధించాలని చెప్పింది. వివాదమున్న భూముల కాడ 10 మంది జవాన్లతోని కాపలా పెట్టాలని కూడా సూచించింది. కోర్టు ఉత్తర్వులు వినకుండా వచ్చే అధికారుల బండ్లను కూడా సీజ్ చేయాలని చెప్పింది కోర్టు. అయితే తాము ఆ జాగలకు పోలేదని ప్రభుత్వం తరపు లాయర్ కోర్టుకు చెప్పిండు. కానీ పిటిషనర్ ఆ ఫోటోలు చూపెట్టేసరికి బండారం మొత్తం బయటపడ్డది. ఈ ముచ్చట మీద పూర్తి వివరాలతోని ప్రమాణ పత్రం ఇయ్యాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరు మీద హైకోర్టు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను అస్సలు పట్టించుకుంటలేడని, చట్టం ఎవరికి చుట్టం కాదని మండిపడ్డది. ఒక్కసారి కాదు 3 సార్లు కోర్టు తీర్పులను బేఖాతరు చేసిండని రంగనాథ్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. గిసొంటి పనులు చేస్తే కోర్టును ధిక్కరించినట్లే అవుతుందని, పరిస్థితి గిట్లనే ఉంటే అధికారులను జైలుకు పంపుతామని హెచ్చరించింది. ప్రభుత్వ న్యాయవాది హామీ ఇస్తేనే రంగనాథ్కు మినహాయింపు ఇచ్చిండ్రని, లేకపోతే చర్యలు తప్పకపోయేవని జడ్జి చెప్పిండు. ఈ లోతుకుంట భూమిని నిజాం కాలంలోనే అమ్మిండ్రని, అప్పటి నుంచి ఇది ప్రైవేట్ ఆస్తేనని గతంలోనే కోర్టు స్పష్టం చేసింది. అయినా ఎవరి ఒత్తిళ్లతోని హైడ్రా మల్లగి జాగులకు పోయిందని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేసిండు. గతంలో కూడా హైదరాబాద్ తార్నాకల ఎర్రకుంట చెరువు అక్రమాల మీద కోర్టు కూడా విచారణ జరిపింది. దాదాపుగా 8 ఎకరాల చెరువు భూమి కబ్జా గురైందని ఓ లాయర్ కోర్టుకు చెప్పిండు. దీని మీద మున్సిపల్ అధికారులకు హైడ్రాకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అసలు పట్టించుకుంటలేరని కోర్టు దృష్టికి తెచ్చిండు ఆ లాయరు. దీని మీద స్పందించిన హైకోర్టు అధికారుల తీరు మీద మస్తు అసహనం వ్యక్తం చేసింది. మున్సిపల్ హైడ్రా అధికారులు కేవలం పేదల ఇండ్లనే కూలగొడుతురని, పెద్దోళ్ళ జోలికి అసలు పోతలేరని ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఈ చెరువు కాడ ఏమైతుందో చెప్పాలని జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులకు నోటీసులు కూడా ఇచ్చింది కోర్టు. తప్పు చేసిన వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వదిలిపెట్టేది లేదని, పక్షపాతం చూపెడితే కోర్టు ఊరుకోదని హెచ్చరించింది. ప్రభుత్వ స్థలాలు, చెరువులు కాపాడేందుకు వచ్చిన హైడ్రా తీరు మీద జనాలల్లో కూడా మస్తు చర్చ నడుస్తుంది. సర్కారు పెద్దల ఒత్తిడితోనే హైడ్రా కొన్ని జాగాలల్లో హంగామా చేస్తుందని విమర్శలు వస్తున్నాయి. వివాదాలల్లో ఉన్న ప్రైవేట్ భూములల్లో జోక్యం చేసుకోవడం వెనుక రాజకీయ నాయకుల హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. హద్దులల్లో ఉన్నాయని కొన్ని ఇండ్లను కూడా కూలగొడుతున్న హైడ్రా పక్కనే ఉన్న బడా బిల్డర్ల నిర్మాణాలను మాత్రం పట్టించుకుంటలేదని ఆరోపణలు వస్తున్నాయి. గిసొంటి పక్షపాత పనులతోనే కింది స్థాయిలో జనాలు హైడ్రాను నమ్మతలేరట.
కోర్టులు ఎన్నిసార్లు మొట్టికాయలు వేస్తున్నా తీరు మార్చుకోకపోతే రేపు ప్రభుత్వానికి హైడ్రాకు తీరని ఇబ్బందులు తప్పవని జనాలు అనుకుంటాండ్రు. చూశారు కదా ఈ యొక్క హైడ్రా పనితీరు మీద హైకోర్టు ఏ విధమైన మొట్టికాయలు వేస్తుందో. దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి